నమస్కారం. మన శరీరంలో ఓ రహస్య బంధం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇది మన ఆరోగ్యం గురించి మనం ఆలోచించే పద్ధతినే మార్చేయొచ్చు. అవును, వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. చాలా ఆరోగ్య సమస్యలకి మూలం మనకు తెలియకుండానే మన నోట్లోనే ఉండొచ్చు. సరే, మరి ఈ ఆశ్చర్యకరమైన సంబంధం వెనక ఉన్న సైన్స్ ఏంటో కాస్త లోతుగా చూద్దాం. మన ఈ విశ్లేషణలో ఇదే మన మెయిన్ పాయింట్. మన పళ్ళు కలిసే విధానానికి, అంటే డెంటల్ అక్లూజన్కి, మన మొత్తం శరీర భంగిమకి మధ్య ఉన్న లింక్ని అర్థం చేసుకోబోతున్నాం. ఈ సంబంధాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మన దవడ, మన పళ్ళని ఒక రకంగా చెప్పాలంటే ఒక కీలకమైన కంట్రోల్ సిస్టంలా చూడాలి. చాలా సింపుల్గా చెప్పాలంటే మనం నోరు మూసినప్పుడు మన పైపళ్ళు, కింది పళ్ళు ఒకదాన్నొకటి ఎలా ఆనుకుంటాయో దాన్నే అక్లూజన్ అంటారు. ఇది సరిగ్గా ఉండటం చాలా చాలా ముఖ్యమన్నమాట. ఒక పర్ఫెక్ట్ పంటి బిగువు అంటే పళ్ళు, కండరాలు, దవడకీలు అన్నీ ఒకే తాళంలో సింక్లో పనిచేయడం. ఈ స్లైడ్లో కనిపిస్తున్నదే కెనైన్ గైడెడ్ అక్లూజన్. ఈ పద్ధతిలో మన కోరపళ్ళు ఒక గాడ్లా పనిచేస్తాయన్నమాట. అంటే మనం దవడని పక్కకి కదిపినప్పుడు మిగతా పళ్లమీద ఎక్కువ ప్రెషర్ పడకుండా ఇవే చూసుకుంటాయి. మొత్తం సిస్టమ్ని కాపాడేది ఇవే. ఇప్పుడు కథలోకి అసలు హీరో వస్తున్నాడు. అదే ట్రైజెమినల్ నరం. ఇది మన తలకి, మెడకి ఒక కంట్రోల్ ప్యానెల్ లాంటిది, లేదా ఒక సర్క్యూట్ బ్రేకర్ అనుకోండి. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే మన మెదడు, మన పళ్ళు ఈ పవర్ఫుల్ న్యూరల్ లూప్ ద్వారా నిరంతరం కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాయి. పంటిమీద ఎంత ఒత్తిడి పడుతోందో వెంటనే గ్రహించి దానికి తగ్గట్టుగా మన బ్రెయిన్ దవడ కండరాల్ని కంట్రోల్ చేస్తుంది. అసలు ఈ సిస్టమ్ ఎంత సెన్సిటివ్గా ఉంటుందో తెలుసా? స్టడీస్ ఏం చెప్తున్నాయంటే జస్ట్ 20 నుంచి 70 మైక్రాన్ల చిన్న మార్పును కూడా మనం పసికట్టగలమట. 1 మైక్రాన్ అంటే మిల్లీమీటర్లో 1000వ వంతు. ఆలోచించండి, అంత చిన్న తేడాని కూడా మన శరీరం కనిపెట్టేస్తుంది. పంటి బిగువుకి మన బాడీ పోస్చర్కి ఉన్న సంబంధాన్ని ఈ స్లైడ్ చాలా క్లియర్గా చూపిస్తోంది. పళ్ల అమరిక సరిగ్గా లేకపోతే తల పొజిషన్ మారిపోతుంది. అది ఈ ఫోటోల్లో చూపిస్తున్నట్టు మెడ, వెన్నెముక మీద చాలా ఒత్తిడి పెంచుతుంది. ఈ చార్ట్ చూడండి ఒకసారి. తల కాస్త ముందుకు వంగే కొద్దీ వెన్నెముక మీద భారం ఎలా అమాంతం పెరిగిపోతుందో ఇది చూపిస్తుంది. జస్ట్ కొన్ని అంగుళాల తేడాతో మన తలబరువు దాదాపు 3 రెట్లు ఎక్కువ అనిపిస్తుందన్నమాట. ఎంత షాకింగ్గా ఉన్నో కదా. సరే, మరి ఇంత పర్ఫెక్ట్గా ట్యూన్ చేసిన ఈ సిస్టమ్ ఫెయిల్ అయితే అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇది ఒక రెడ్డిట్ యూజర్ తన అనుభవాన్ని పంచుకున్న పోస్ట్. జ్ఞానదంతాలు తీయించుకున్న తర్వాత తన జీవితం ఎలా తలకిందులైపోయిందో చెప్పాడు. మైగ్రేన్లు, పోస్చర్ ప్రాబ్లమ్స్, కండరాల నొప్పులు ఇలా ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు మొదలయ్యాయి. ఇది మనకు సమస్యలోని సీరియస్నెస్ని తెలియజేస్తుంది. ఆ రెడ్డిట్ యూజర్ అనుభవించిన సమస్యలకే వైద్యపరంగా ఉన్న పేరు ఇది: డెంటోమాండిబ్యులర్ సెన్సొరీమోటార్ డిస్ఫంక్షన్, షార్ట్గా డిఎంఎస్డి అని పిలుస్తారు. ఈ స్లైడ్లో ఉన్న లిస్ట్ చూడండి. మైగ్రేన్లు, మెడనొప్పి, చెవిలో హోరు ఇవన్నీ డిఎంఎస్సి లక్షణాలే. చాలాసార్లు ఈ లక్షణాలకి వేర్వేరుగా ట్రీట్మెంట్ తీసుకుంటారు గాని అసలు కారణం పంటి బిగువులో ఉందని గమనించరు. ఆ రెడ్డిట్ యూజర్ చెప్పిన లక్షణాలు కూడా ఈ లిస్ట్తో పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. ఈ కొత్త సమాచారం మన ఆరోగ్యాన్ని, ముఖ్యంగా నొప్పిని, పోస్చర్ని చూసే పద్ధతిని ఎలా మారుస్తుందో, దీనికి పరిష్కారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. డిఎంఎస్డిని డయాగ్నోస్ చేయడం అనేది ఒక సిస్టమాటిక్ ప్రాసెస్. ముందుగా మెడికల్ హిస్టరీ చూసి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. తర్వాత ఎక్స్రే తీస్తారు. కండరాలలో ఎక్కడ నొప్పి మొదలవుతోందో ఆ ట్రిగ్గర్ పాయింట్స్ని గుర్తిస్తారు. ఫైనల్గా డిజిటల్ టెక్నాలజీతో పంటి బిగువు బలాన్ని అనలైజ్ చేస్తారు. గతంలో ఇలాంటి నొప్పులకి ట్రీట్మెంట్ అంటే పెయిన్ కిల్లర్స్, మసాజ్ లాంటి తాత్కాలిక ఉపశమనాలే. కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్ డెంటిస్ట్రీ, ఫిజికల్ థెరపీలని కలిపి సమస్య మూలాల్ని టార్గెట్ చేసే ఇంటిగ్రేటెడ్ పద్ధతులొచ్చాయి. ఈ ట్రీట్మెంట్లో భాగంగా ఈ స్లైడ్లో చూపించినట్టుగా చాలా నాన్ ఇన్వేజివ్ థెరపీల్ని వాడతారు. అంటే సర్జరీ లాంటివి లేకుండా అన్నమాట. అల్ట్రాసౌండ్, లేజర్ థెరపీ లాంటివి కండరాల నొప్పిని తగ్గించి హీలింగ్ ప్రాసెస్ని స్పీడప్ చేస్తాయి. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే అని గమనించాలి. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే కండరాలు, కీళ్లు, పళ్ల మధ్య బ్యాలెన్స్ని మళ్లీ తీసుకురావటం. ఇలా చేసినప్పుడు మెదడు నొప్పి సిగ్నల్స్ని రిసీవ్ చేసుకునే పద్ధతే మారిపోతుంది. అంటే పైపైన నొప్పిని తగ్గించడం కాదు, లోపల సిస్టమ్నే సరిచేయడం.
అదే అసలైన లాంగ్ లాస్టింగ్ సొల్యూషన్. ఒక్కసారి ఆలోచించండి, మనలో చాలామందిని వేధించే ఎన్నో ఆరోగ్య సమస్యలకి సమాధానం మనం వెతుకుతున్న ఆ మిస్సింగ్ పీస్ మన చిరునవ్వులోనే దాగి ఉందేమో? ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం.